లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. మనకి 12 లగ్నాలు ఉంటాయి కదా, 12 రాసులు, 12 లగ్నాలు. ప్రతి ఒక్క లగ్నానికి ఒక బాధక గ్రహం ఉంటుందన్నమాట. సో దీన్ని 3 కేటగిరీస్ కిందికి విభజన చేస్తారు. చరరాశులు, స్థిర రాశులు అండ్ ద్విస్వభావ రాశులు. అంటే మూవబుల్ సైన్స్, ఫిక్స్డ్ సైన్స్ అండ్ డ్యూయల్ సైన్స్. మూవబుల్ సైన్స్ అంటే మనకి మేషరాశి, కర్కాటక రాశి, తులారాశి, మకర రాశి. ఆర్ మేష లగ్నం, తులా లగ్నం, కర్కాటక లగ్నం ఆర్ మకర లగ్నం. వీళ్ళకి 11th హౌస్ అంటే లాభస్థానంలో ఉండే గ్రహాలు బాధక అవుతారు అనమాట. అంటే ఇప్పుడు మేషరాశికి బాధక ఎవరు లాభస్థానంలో అంటే మనకి శని కుంభరాశిలో ఉంటుంది కాబట్టి న్యాచురల్గా మనకి మేషరాశి వాళ్ళకి శని బాధక లార్డ్ అవుతారు అనమాట. సో కుంభరాశికి శని ఒక్కర్లే కాదు, కోలార్డ్షిప్ రాహుకి కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా సాటర్న్ యాజ్ వెల్ యాజ్ రాహు 2 ప్లానెట్స్ కూడా కొద్దిగా ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అలా చూసుకుంటే అది చరరాశులకు అయిపోయింది. స్థిర రాశులకు వచ్చేసరికి వృషభ రాశి, సింహరాశి, వృశ్చిక రాశి అండ్ కుంభరాశి. వీళ్ళకి 9th హౌస్ అవుతుంది అనమాట. ఇప్పుడు 9th హౌస్ అంటే మనకి భాగ్యస్థానంని కూడా చూసుకుంటాం కాబట్టి ఇక్కడ భాగ్యాధిపతి బాధకుడు ఎట్లా అవుతున్నాడు అని కొంతమందికి డౌట్స్ రావచ్చు. సో మనం అవి డీటెయిల్డ్గా మాట్లాడుకునేటప్పుడు వివరిస్తాను. అండ్ ద్విస్వభావ రాశులు అంటే డ్యూయల్ సైన్స్ అనమాట. అంటే మిథున్ రాశి, కన్యా రాశి, ధనుసు రాశి అండ్ మీనరాశి. వీళ్ళకి 7వ స్థానము బాధక స్థానం అవుతుంది. అంటే ఇక్కడ 7వ స్థానం అంటే మనం దేని గురించి మాట్లాడుకుంటాము? పార్ట్నర్షిప్స్, రిలేషన్షిప్స్లో భార్య కానీ భర్త కానీ ఇలాంటి ప్లేస్మెంట్ కాబట్టి వీళ్ళకి అలాంటి భావానికి సంబంధించి అలాంటి పర్సన్స్తో సంబంధించి వీళ్ళకి కొద్దిగా బాధ ఆర్ ఆబ్స్టికల్స్ వస్తాయి. సో బాధక బేసిక్ నేచర్ ఏంటి అంటే ఒక సాఫీగా సాగే లైఫ్లో ఒక సడన్గా ఒక రోడ్ బ్లాక్ రావడము, లేకపోతే మనము డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు మనం కాసేపు ఆగుతాం కదా, ఆ స్పీడ్ బ్రేకర్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది అనమాట. సో ఇది మనకి దీని ఎఫెక్ట్స్ ఎప్పుడు కనిపిస్తాయి అంటే దశ అంతర్దశలు వచ్చినప్పుడు, లేదా గోచారంలో కొన్నిసార్లు ఆ పర్టికులర్ గ్రహాలు ఫేవరబుల్గా లేనప్పుడు అప్పుడు మనకి దీని ఎఫెక్ట్స్ కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్క లగ్నానికి ఈ బాధక ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది, ఏ హౌస్ లో ఉంటే ఎట్లాంటి రిజల్ట్ ఇస్తుందో మనం తెలుసుకుందాం. మిథున్ రాశి వాళ్ళకి బాధక గ్రహం వచ్చేసి గురుడు అనమాట. సప్తమాధిపతి స్థానము, 7వ స్థానము మనకి మిథున్ రాశి వాళ్ళకి బాధక స్థానం అవుతుంది అనమాట. ఎందువల్ల అంటే ద్విస్వభావ రాశి మిథున్ రాశి డ్యూయల్ సైన్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ జనరలీ మిథున్ రాశి రూలర్ అంటే ఆ పర్టికులర్ రాశిని రూల్ చేసే గ్రహం ఏంటి అంటే బుధుడు. సో బుధుడు దేనికి కారకుడు అంటే మన కమ్యూనికేషన్, మనం ఎలా మాట్లాడుతున్నామో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నామో అదొకటి. మనకి మేనమామ కారకుడు కూడా బుధుడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట అంకుల్స్. అండ్ మనకి అంటే బిలో 16 years పిల్లలందరూ కూడా మనకి బుధుడు కిందకే వస్తారు. అండ్ మీడియా, పిఆర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ ఇవన్నీ కూడా మెర్క్యూరీ కంట్రోల్లోకే వస్తుంది. ఇంటర్నెట్, టెలికమ్యూనికేషన్స్, ట్రాన్స్పోర్ట్, ట్రావెల్ ఇవన్నీ కూడా మెర్క్యూరీ కిందకి వస్తుంది. సో ఇక్కడ గురుడు మనకి దేవగురు బృహస్పతి ఏంటంటే 7వ అయి బాధక అయ్యారని అంటే ఇక్కడ గురువు అంటే ఎవరు? మన విజ్డమ్, మన హయ్యర్ నాలెడ్జ్ అండ్ రిలీజియస్ బిలీఫ్స్ అంటే మన ధార్మికమైన ఆలోచనలు, మనం ఎంత ధర్మంగా ఉంటాము అనేది కూడా మనకి గురువు నుంచే వస్తుంది. మనం మారల్స్, మనము దేన్ని బిలీవ్ ఎక్కువ చేస్తాము, ఎక్కువ మంచి అనమాట. అండ్ మన గ్రాటిట్యూడ్ పవర్ ఎంత ఉంది. కొంతమందికి ఏంటంటే సహాయం తీసేసుకుంటారు కానీ మళ్ళీ రిటర్న్లో థ్యాంక్స్ చెప్పే అలవాటు ఉండదన్నమాట. సో మనము అది చిన్నవే కనిపిస్తుంటాయి బట్ అది మనకి పెద్దగా రిజల్ట్ ఇస్తుంది. సో గురువు బాధక స్థానంలో ఉన్నప్పుడు రిజల్ట్ ఏమవుతుందంటే ఇక్కడ 7వ వెళ్ళి లగ్నంలో కూర్చుంటే శత్రుశ్రేష్ఠ
క్షేత్రంలో కూర్చున్నట్టు అయిపోతుంది అనమాట. ఎందుకంటే గురువుకి బుధుడికి అంత కొద్దిగా ఎనిమిటీ ఉంటుంది. సో మిథున రాశి వాళ్ళు ఎట్లా అంటే బేసికలీ వాళ్ళ నేచర్ ఎలా ఉంటుందంటే కొద్దిగా చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది అనమాట వాళ్ళది. కొద్దిగా ఆకతాయితనం కూడా కనిపిస్తూ ఉంటుంది, ఏది కూడా అంత సీరియస్ గా తీసుకోరనమాట. సో గురువు ఎలా అంటే ఒక ఎక్స్పాండెడ్ నాలెడ్జ్ ఉన్న పర్సన్, అలాంటి నేచర్ ఉన్న ఎనర్జీ ఉన్న గ్రహం వెళ్ళి లగ్నంలో కూర్చుంటే సఫోకేట్ అవుతుంది అనమాట. ఆ పర్టికులర్ మిథున రాశికి గురువు వెళ్ళి అక్కడ కూర్చునేసరికి అడ్జస్ట్మెంట్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కొద్దిగా ఎనర్జీ క్లాష్ అవుతుంది, పర్సనాలిటీలో కొద్దిగా డిస్టర్బెన్సెస్ రావడం, గురువు తనంతలు తానే కొద్దిగా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు న్యాచురల్ గా గురువుకి ఎంతైతే విజ్డమ్ ఉంటుందో మిథున రాశి లగ్నంలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఏంటంటే ప్రతిదీ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మిథున రాశి యొక్క ఎఫెక్ట్స్ కూడా ఇక్కడ గురువు పైన పడుతుంటుంది కాబట్టి వీళ్ళు ఏది చూస్తున్నా కూడా దాన్ని క్వశ్చన్ చేయడం అనమాట, ఇది రైటా రాంగా. వాళ్ళ పర్సనాలిటీలో కూడా కొద్దిపాటిగా ఒక నిమిషం ఒకలా బిహేవ్ చేయడం, ఇంకో నిమిషం ఇంకోలాగా బిహేవ్ చేయడం. అందులో డ్యువల్ సైన్ కదా, సో వీళ్ళకి డ్యువల్ మెంటాలిటీ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. మన దగ్గర ఒకలాగా ఉంటారు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకోలాగా మాట్లాడుతూ ఉంటారు. సో ఇది ఒక నేచర్ మనకి కనిపిస్తుంది అనమాట లగ్నంలో పడితే. అదే ద్వితీయ స్థానంలో పడితే బాధకాధిపతి అండ్ సప్తమ స్థానం మారక హౌస్ కూడా అవుతుంది అనమాట. సో బాధకాధిపతి వెళ్ళి మళ్ళీ ఇంకొక మారక స్థానంలో ఏంటంటే ఇక్కడ కొద్దిగా ఫైనాన్షియల్ మ్యాటర్స్కి వచ్చేటప్పుడు లావిష్ గా ఖర్చు పెట్టేసేయడము. ఎందుకంటే ఎక్కడ గురువు కూర్చుంటే అక్కడ ఎక్స్పాన్షన్ ఉంటుంది కాబట్టి ఆ వెల్త్ ఎక్కువ వస్తుంది వెల్త్. బట్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు కొద్దిగా ఖర్చు కూడా కొద్దిగా అట్లాగే ఉంటుంది. పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే అక్కడ గురువు ఉచ్చ పొందుతారు అనమాట. కర్కాటక రాశి అవుతుంది మిథున లగ్నం వాళ్ళకి ద్వితీయ స్థానం. సో ఇక్కడ ఏంటంటే అతి ప్రేమ చూయించేసేసి డబ్బు ఖర్చు పెట్టేసేయడము, ఫ్యామిలీ పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి అంటే అందరు కలిసి ఒకే బిగ్ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ ఒకే కుటుంబం లాగా ఉండడము, దానిపైన డబ్బు ఖర్చు పెట్టేయడము, ఫ్యామిలీ ఎథిక్స్ కొద్దిగా ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కర్కాటక రాశిలో ఉచ్చ పొందుతాడు కాబట్టి ఇక్కడ కొంచెం ఫేవరబుల్ గానే ఉంటుంది ఈ కాంబినేషన్. అండ్ వాక్సిద్ధి బాగుంటుంది, తప్పుడు మాటలు ఎక్కువ మాట్లాడకుండా ఉంటుంటారు. కాకపోతే ఇక్కడ బాధ ఎక్కడ క్రియేట్ అవుతుందంటే ఓవర్ గా తినేయడం వల్ల. గురువు కదా, స్వీట్స్ ఎక్కువ తినడము, ఇది కనిపించేసరికి ఏంటంటే ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువ తినడము, దీనివల్ల హెల్త్ కొద్దిగా దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ద్వితీయ స్థానంలో కూర్చొని గురువు పంచమ దృష్టి షష్ఠ స్థానాన్ని చూస్తారు కాబట్టి ఇక్కడ మనం ఏదైతే తింటూ ఉంటామో మనకి అది డిసీజెస్ రూపంగా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఎక్కడ ఆ రకంగా బాధ క్రియేట్ చేస్తూ ఉంటారనమాట గురువు. తృతీయ స్థానంకి వచ్చినప్పుడు ఏంటంటే బాధకాధిపతి తృతీయ స్థానంలో కూర్చొని ఉండడం అంటే బేసికలీ గురువుకి ఏంటంటే అంతా ఒక సాఫీగా జరిగిపోవాలి, ఇబ్బందులు పడకుండా, కాన్ఫ్లిక్ట్స్ లేకుండా ఉండాలి, ఒక సాత్వికమైన గ్రహం కాబట్టి ఇక్కడ థర్డ్ హౌస్ లోకి వచ్చేసరికి సింహరాశిలోకి స్పీచ్ కొద్దిగా ఆరగెంట్ గా అయిపోవడము. ఎందుకంటే సింహరాశిలో పడుతుంది కాబట్టి స్పీచ్ కొద్దిగా ఆరగెంట్ గా అయిపోయి ఇబ్బంది పెట్టడం అనమాట. స్ట్రైట్ ఫార్వర్డ్ టాక్స్ ఉండడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే తన మాట్లాడిన మాటకి ఎదుటి వాళ్ళు తప్పర్థం తీసుకొని మళ్ళీ తనని బాధ పెట్టడం అనమాట. చతుర్థ స్థానంకి వచ్చేసరికి చాలా ప్రాక్టికల్ అయిపోతారు. కన్యా రాశిలోకి వచ్చేసరికి ప్రాక్టికల్ విత్ క్రిటికల్ నేచర్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ గురువు అంటేనే ఒక జ్ఞాన భండారం అనమాట ఆయన. అలాంటి జ్ఞాని వెళ్ళి కన్యా రాశిలో కూర్చొని ఉంటే ఎదుటి వారిని అస్తమానం క్రిటిసైజ్ చేయడం అనమాట. తనని తాను కూడా క్రిటిసైజ్ చేసుకుంటారు, బట్ అట్ ద సేమ్ టైం అవతల వ్యక్తిని కూడా క్రిటిసైజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సప్తమ స్థానాధిపతి బాధకాధిపతి అయి పంచమ స్థానంలో కూర్చోండి ఏంటంటే ఇక్కడ మిథున రాశి వాళ్ళకి ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ స్పౌజ్ వీళ్ళకి లవ్ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒక చిన్న వన్ కాంబినేషనే, దీన్ని పట్టుకొని అందరూ మాకు అవ్వలేదండి అని అనకూడదు, ఇది ఒక చిన్న చూసుకోవాలి అంతే. సో జనరలైజ్డ్ పాయింట్ కాబట్టి ఇది లవ్ మ్యారేజ్ కి కాంబినేషన్, 7th లార్డ్ ఇన్ ద 5th హౌస్. సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు రొమాంటిక్ అఫైర్స్ కోసము కాన్స్టెంట్లీ వాళ్ళకి ఒక బాధ క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే నేను ఈ పర్సన్ తోటి నేను లైఫ్ లీడ్ చేయాలనుకున్న టైంకి అది ఏదో ఒక రకంగా ఒక ఆబ్స్టికల్ వచ్చేసి అది బ్రేకప్ అయిపోవడము, ఇలాంటి ఇబ్బందులు కలిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈదర్ ఒకవేళ అది వర్కౌట్ అయినా సరే ఏమవుతుందంటే ఈ వచ్చే రొమాంటిక్ అఫైర్స్ లో ఉండే పర్సన్ ఏంటంటే చాలా లాజికల్ గా, చాలా తెలివిగా, ఒక జ్ఞానం పంచే లాంటి పర్సన్ ఉండేసరికి ఈ మిథున లగ్నం వాళ్ళకి ఏంటంటే అబ్బాయి వీళ్ళు ఇప్పుడు వీళ్ళ మాటలు వినాలా అనే ఒక ఇది నేచర్ వచ్చేస్తుంది
కనిపిస్తుంది అనమాట. సో అక్కడ కొద్దిగా ఇబ్బందులు క్రియేట్ అయ్యే ఛాన్స్. స్పెక్యులేటివ్ బిజినెస్లో ఏదైనా ఎదగాలి అని అనుకున్నా కూడా కొన్నిసార్లు వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు రావడము, అనుకున్న మోతాదులో వాళ్ళకి డబ్బు రాకపోవడము, ఇలాంటి కాంబినేషన్స్. అంటే బాధకాధిపతి నేచర్ ఏంటంటే బేసికల్గా ఒక రోడ్ బ్లాక్, ఒక ఆబ్స్టికల్ క్రియేట్ చేయాలి కాబట్టి ఆ పర్టికులర్ భావానికి సంబంధించిన కారకత్వాన్ని కొద్దిపాటిగా డిస్టర్బ్ చేయడం అనమాట. అండ్ షష్ఠ స్థానంలో కూర్చుంది అనుకోండి గురుడు, ఇక్కడ బేసికల్గా ఏమవుతుందంటే షష్ఠ స్థానంలో టెక్నికలీ 7th లార్డ్ 6th హౌస్లో నాట్ ఎ గుడ్ కాంబినేషన్. కానీ గురువు కదా ఆ పర్టికులర్ హౌస్ని అంత పాడు చేయకుండా ఎక్కువ మట్టుకు లీగల్ లిటిగేషన్స్లోకి వెళ్ళనివ్వకుండా, ఒకవేళ అనుకోకుండా అనివార్య పరిస్థితులలో వచ్చినా కూడా వాళ్ళకి ఈజీగా పెద్దగా ఇబ్బందులు లేకుండా బయటికి తీసుకురావడం అనమాట. అంటే ఒక లైట్, ఒక విజ్డమ్ని బట్టి క్లియర్ చేయడానికి. అదే సప్తమాధిపతి బాధక అయ్యి సప్తమ స్థానంలోనే కూర్చుంటే, అంటే బాధకాధిపతి బాధక స్థానంలోనే కూర్చుంటే స్పౌస్ నుంచి పెద్దగా రెసిప్రొకేట్ అవ్వదన్నమాట. ఇమోషన్స్ రెసిప్రొకేట్ అవ్వదు. ఇప్పుడు మిథున రాశి వాళ్ళు బేసికల్గా కొద్దిగా చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది కాబట్టి స్పౌస్ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే, నాకేదో పెద్ద ఆబ్స్టికల్ అయిపోయింది, నేను అనుకున్న పని నేను చేయలేకపోతున్నాను, వీళ్ళు ఎక్కడికో వెళ్ళాలనుకుంటారు, వీళ్ళు ఏంటంటే ఆ డైరెక్షన్లో వెళ్ళొద్దు, నీకు అక్కడ వెళ్తే ప్రాబ్లం ఉంటుందని వీళ్ళు ఒక రోడ్ బ్లాక్ క్రియేట్ చేస్తారనమాట. ఫ్రీనెస్ ఉండదు వీళ్ళకి. సో దాంతో వీళ్ళు కొద్దిగా ఇబ్బంది వాళ్ళు అవుతుంటారు అనమాట, బ్యాలెన్స్ చేసుకోలేరు. అష్టమ స్థానంలో పడితే ఏమవుతుందంటే మళ్ళీ యాజ్ ఐ సెడ్ ఇన్హెరిటెన్స్కి రిలేటెడ్ ఇష్యూస్ రావడము, సడన్ ఇష్యూస్ రావడము. ఒకవేళ సడన్నెస్ వచ్చినా కూడా గురువు కాబట్టి గురువు ఎక్కడ కూర్చున్నా గురువు ఉంటుంది కాబట్టి వీళ్ళకి కొద్దిగా ఆధ్యాత్మికంగా ఎదగడానికి, ఏదైనా కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి కూడా వీళ్ళకి అక్కడ కొద్దిగా హెల్ప్ అవుతుంది. బాధకాధిపతి భాగ్యస్థానంలో ఉంటే ఏమవుతుంది, గురువు భాగ్యస్థానంలో ఉంటే ఇట్స్ అ వెరీ గుడ్ పొజిషన్. కానీ ఇక్కడ కొంచెము వీళ్ళకి ఇబ్బంది క్రియేట్ చేసే పొజిషన్ అనమాట. ఎందుకంటే కుంభరాశిలో ఉంటుంది ఈ కాంబినేషన్. సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు కొద్దిగా అక్కల్ట్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ నాలెడ్జ్ కాకుండా కొద్దిగా డార్క్ సైడ్ వెళ్ళడానికి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఫారెన్ ట్రావెల్కి వెళ్ళి చదువుకోవాలనుకున్నా కూడా కొద్దిపాటిగా ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట. ఇమీడియట్గా యూనివర్సిటీస్లో సీట్ రాకపోవడము ఇలాంటివి. మాది బాధకాధిపతి దశమ స్థానంలో ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ లార్జ్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేస్తారు, గైడెన్స్ అంతా కూడా బాగానే ఉంటుంది, కానీ వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. వీళ్ళకి ఏంటంటే నేను ఇంకా ఏదో సాధించాలనుకుంటున్నాను కానీ నాకు ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ వస్తే బాగుండు అని చెప్పేసి వీళ్ళు కాన్స్టెంట్గా కెరియర్ పైననే ఫోకస్ చేసేసి, ఆయన దృష్టి 4th హౌస్ పైన పడుతుంది కాబట్టి అక్కడ పెద్దగా ఫోకస్ చేయకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. అదే మనకి లాభస్థానంలో పడింది అనుకోండి, సప్తమాధిపతి బాధకాధిపతి లాభస్థానంలో పడినప్పుడు ఏంటంటే కొద్దిపాటిగా ఫ్రెండ్ సర్కిల్ దగ్గర కూడా వీళ్ళకి కొంచెము ఎట్లా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఫ్రెండ్స్ ఉండడము, అండ్ కొద్దిగా మిలిటరీకి సంబంధించిన మార్షల్ సైడ్ సంబంధించిన ఫ్రెండ్స్ ఉండడము, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్స్లో ఉండే ఫ్రెండ్స్ ఉండడం. ఎందుకంటే మేషరాశి అవుతుంది కాబట్టి అక్కడ వీళ్ళకి ఆ కైండ్ ఆఫ్ సర్కిల్ ఉండడము, లేకపోతే వీళ్ళే వాళ్ళకి ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ బాధకాధిపతి 12th హౌస్లో ఉండడం ఏంటంటే వీళ్ళకి కొద్దిపాటిగా ఎక్కువ మట్టుకు ఒక సప్తమాధిపతి అండ్ బాధకాధిపతి 12th హౌస్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే భార్య కానీ భర్త కానీ కొద్దిగా రిలేషన్షిప్కి వచ్చేసరికి కొంచెం డిస్టెన్స్ రావడం అనమాట. బెడ్ ప్లెషర్స్కి సంబంధించిన డిస్టెన్సెస్ రావడము, లేదా వీళ్ళు ఎక్కువ స్పిరిచువల్ జర్నీస్ చేయడం. ఎందుకంటే గురువు 12th హౌస్లో ఉంటే స్పిరిచువల్ జర్నీస్ ఎక్కువ చేయడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, లేదా వీళ్ళు ఏదో తపస్సు చేసుకోవడానికి అని చెప్పి ఇంకెక్కడైనా వేరే ప్లేస్కి వెళ్ళడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నప్పుడు ఇక్కడ భార్య కానీ భర్తకు కానీ కొద్దిగా డిస్టర్బెన్సెస్, సెపరేటివ్ టెండెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫారెన్ ట్రావెల్కి వెళ్ళినప్పుడు కూడా కొద్దిగా వీళ్ళకి మిథున లగ్నం వాళ్ళకి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఫారెన్ ల్యాండ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ వీళ్ళకి బాగా పేరు తెచ్చుకుంటారు, కాకపోతే ఇల్లు వదిలి వెళ్ళామన్న ఒక బాధ వెళితే మాత్రం వీళ్ళకి కాన్స్టెంట్గా హాంట్ చేస్తూ ఉంటుంది అనమాట. మ్యామ్, ఇప్పుడు ఈ మిథున రాశి వారికి ఈ బాధకాసం తప్పించుకోవడానికి పరిహారం చెప్పండి. బేసికలీ ఇప్పుడు గురువు బాధక అయ్యారు కాబట్టి వీళ్ళు ఏంటంటే మిథున రాశి వాళ్ళు చాలా ఎథికల్గా, మారల్గా ఉండాలన్నమాట. అబద్ధాలు ఆడకూడదు వీలైనంత మట్టుకు, అసలు జనరల్గానే అబద్ధాలు ఆడకూడదు. అండ్ అనవసరమైన అధిక ప్రసంగాలు చేయకూడదు. అండ్ ఇంకొకటి ఏంటంటే
రిలీజియస్ వ్యూస్ ఉంటాయి, కొంతమందికి వాళ్ళు నమ్మిన ధర్మాన్ని కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటారు. అలాంటిది ప్రాపర్గా విశ్లేషణ చేయకుండా ఆచితూచి మాట్లాడాలి. ఇది ఒక చెప్పాల్సిన రెమెడీ. అండ్ ఏదైనా గుడ్ టెంపుల్స్కి వెళ్తే, స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్తే వీలైనంత మట్టుకు మంచి దాన ధర్మాలు చేయడము చెప్పదగిన రెమెడీ అనమాట. రెమెడీస్ అంటే మనం ఏదో పరిహారాలు చేసేసుకుంటే అయిపోదు, మనలో మనము ఆ పర్టిక్యులర్ నేచర్ని, ఎనర్జీని మనం ఇన్కల్కేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఆ నేచర్ మారినప్పుడే ఈ పర్టిక్యులర్ ప్లానెట్స్ మనకి ఫేవరబుల్గా ఉంటాయి అన్నమాట.